హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారే అనుకుంటున్నాను. మ్యాంగో సీజన్ అయిపోతుందని పిల్లలు చాలా రోజుల నుంచి మ్యాంగో పుడ్డింగ్ చేయమంటున్నారు. అది చేశాను. అది ఇప్పుడు ఎలా చేశాను, దాని రెసిపీ ఏంటి చూసేద్దాం. చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఒక 500 గ్రామ్స్ మ్యాంగో పెద్ద సైజు తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ ముక్కలని మనము జార్లో వేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఒక స్మూత్ బ్యాటర్ లాగా చేసుకుందాం. మా పండ్లు చాలా స్వీట్గా ఉన్నందువలన నేను ఒక 5 స్పూన్ల షుగర్ మాత్రమే వేస్తున్నాను. ఒక కప్పు పాలని మీగడతో సహా వేసి దాన్ని మంచిగా మిక్సీ పట్టుకుందాం. మిక్సీ చేసుకున్న జ్యూస్ని ఒక పాత్రలోకి తీసుకుందాం. ఇప్పుడు ఆ పాత్రని స్టవ్ పైన పెట్టుకుందాం. స్టవ్ను సిమ్లో పెట్టుకొని కలియబెడుతూ దాన్ని అడగంటకుండా తిప్పుతూ ఉందాం. ఇప్పుడు ఒక 1/2 కప్పు పాలను తీసుకొని దానిలో 1 స్పూన్ కార్న్ఫ్లోర్ పౌడర్ను కలిపి పాలతో సహా మనము చేసి పెట్టుకున్న మ్యాంగో జ్యూస్లో వేసి అడగంటకుండా 5 నుంచి 10 నిమిషాలు కలుపుతూ ఉందాం. అది చిక్కబడి బబుల్స్గా ఉడకడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు మనము స్టవ్ను కట్టేసుకుందాం. వేడి స్టవ్ నుంచి పక్క స్టవ్లోకి మార్చేసుకుందాం. అది చల్లబడిన తర్వాత 1/2 చెక్క నిమ్మరసాన్ని మన ఈ జ్యూస్లో కలుపుకుంటే అది పులుపు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ జ్యూస్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో 2 నుంచి 3 గంటలు పెట్టుకుంటే అది గట్టిపడి మన పుడ్డింగ్ రెడీ అవుతుంది. మన యమ్మీ టేస్టీ మ్యాంగో పుడ్డింగ్ రెడీ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి కామెంట్ రాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మృదులాస్ కార్నర్. నేను మీ మృదుల. మన యమ్మీ టేస్టీ మ్యాంగో పుడ్డింగ్ రెడీ. థ్యాంక్ యూ. మా పిల్లలకైతే ఇది చాలా ఇష్టము. ఇది మళ్ళీ ఇంకోసారి కూడా చెయ్యమని వాళ్ళు అడుగుతూ ఉన్నారన్నమాట. అంత బాగుంటుంది. అందరూ ట్రై చేయండి.